హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ వెళ్ళి లక్ష్మి మీద పడిపోవడంతో లక్ష్మి అలాగే విహారిని చూస్తూ ఉంటుంది కదా. విహారీ కూడా లక్ష్మిని అలా ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు. విహారీ అలా చూస్తూ ఉండిపోతాడు. చాలాసేపటికి లక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. చాలాసేపు అలాగే పడుకున్న తర్వాత విహారీ మెల్లిగా లక్ష్మి ఫేస్ని అలా చూస్తూ ఇంకా పైకి లేద్దామని లేస్తూ ఉంటాడు. లక్ష్మి తాళి అలాగే విహారీ మెడలో ఉన్న చైన్ రెండు అల్లుకుపోతాయి. ఇంకప్పుడు విహారీ ఇలా లేవపోతే వాళ్ళ చైన్లో ఇలా జాయింట్ అవడంతో ఇంకా అలా మళ్ళీ విహారీ అది దిగిపోతుందేమో అని భయంతో ఇలా ముందు వచ్చేసరికి మళ్ళీ విహారీ లక్ష్మి మీద మళ్ళీ పడిపోతాడు. ఇద్దరు మళ్ళీ అలాగే చూసుకుంటూ ఉంటారు. కాసేపు చూసుకున్న తర్వాత మళ్ళీ విహారీ పైకి లేచి ఇలా చూస్తూ ఉంటాడు. ఇక అలా మెల్లిగా తన చైన్ని లక్ష్మి తాళిని విడదీస్తాడు. ఇక అప్పుడే పైకి లేచి అలా సర్దుకుంటూ ఉంటాడు. లక్ష్మి కాసేపు అలాగే పడుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇక లక్ష్మి పరిగెడుతూ ఉంటే విహారీ లక్ష్మి కనకమహాలక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. అయినా సరే లక్ష్మి వినిపించుకోకుండా బయటికి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. లక్ష్మి అలా వెళ్ళేసరికి ఇంకా బయటికి వెళ్ళి తులసి కోట ముందు నిలబడి బాధపడుతూ ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. విహారీ గారు నా భర్తలాగా నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఆయన నా భర్త కాదు. మనస్ఫూర్తిగా నాకు తాళి కట్టలేదు. ఏదో అలాంటి సిచ్యువేషన్లో కట్టాల్సి వచ్చింది కాబట్టి నా మెల్లో తాళి కట్టాడే కానీ నా భర్తగా కాదు. అందుకనే నీకు వేడుకుంటున్నాను. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. విహారీ గారికి ఇంకా ఆయన మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. నా మనసులోకి ఆయనని నేను రాణించేస్తున్నాను. నేను రానివ్వకూడదు. నా భర్తగా ఆయనని నేను అంగీకరిస్తే సరిపోదు. నేను ఆయనని నా భర్తగా అంగీకరించకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఏం చేయాలి అనేసి చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా వెంటనే ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ, నేను ఇంకొకసారి నా భర్తలాగా ఫీల్ అవ్వను. నా భర్తలాగా తప్పుగా ఆలోచించను అనేసి లక్ష్మి బాధపడుతూ కళ్ళకి ఇలా తాళిని అద్దుకొని దండం పెట్టుకొని నన్ను క్షమించమ్మా, ఈరోజు నేను ఆయన విషయంలో తప్పుగా ఆలోచించాను అనేసి ఇంకా ఆయనకి సహస్రకి పెళ్లి కాబోతుంది. వాళ్ళ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి కూడా జరగబోతుంది. అలాంటప్పుడు నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకొని తల మీద నుంచి పోసుకుంటూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళమ్మ గౌరీ లక్ష్మి కనకం అని ఏంటో అలా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి నీళ్లు తీసుకొని తల మీద నుంచి పోసుకుంటూ ఉండటం వాళ్ళ అమ్మ గౌరీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా చేస్తుంది అన్నట్టుగా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి కనకం అని అనేసరికి ఒక్కసారిగా బిందె పక్కన పెట్టి లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది. ఏంటే ఇలా తలారా నీళ్లు పోసుకుంటున్నావు, ఏమైంది అని అంటూ అడిగితే అది అమ్మ అది ఏం లేదమ్మా అని అంటూ ఉంటే ఏమీ లేదని నువ్వు ఈ కన్న తల్లికి అబద్ధం చెప్తే నేను ఎలా నమ్ముతాను లక్ష్మి? ఈ బిడ్డ మనసేంటో నాకు తెలియదా? ఎందుకు ఇలా చేసావో చెప్పు అని అంటూ అడిగితే అప్పుడే లక్ష్మి ఇలా ఆలోచించి అది అమ్మ కార్తీక మాసం కదా, ఉదయాన్నే తలస్నానం చేయటం మర్చిపోయాను. అందుకనే తలస్నానం చేయాలి కదా అని చెప్పి అనుకోకుండా ఇలా వచ్చి తల మీద నుంచి నీళ్లు పోసుకున్నాను అని అంటూ లక్ష్మి చెప్తే అప్పుడే గౌరీ ఇలా అంటుంది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు లక్ష్మి? ఈ తల్లితోనే అబద్ధం చెప్తావా అంటే అమ్మ నేను నిజమే చెప్తున్నాను కదా, ఇంకా అబద్ధం ఏముంది అని అడిగితే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. చూడు, బిడ్డ మనసేంటో కన్న తల్లికి తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది. నువ్వు ఈ సమయం కాని సమయంలో భర్త మీద నీకు ఆశ కలిగింది, అందుకే నువ్వు ఇలా చేసావు కదా అని అంటుంది గౌరీ. అప్పుడే లక్ష్మి షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉంటుంది. భర్త మీద ఆశ కలగటం తప్పు కాదమ్మా. భర్త అంటే మనకి చాలా గొప్ప వ్యక్తి. లోకంలోనే అతి పవిత్రమైన బంధం అంటే భర్త. అది ఆశ పడటం తప్పేమీ కాదు కదా. అయినా భర్త మీద ఎప్పుడు కోరిక కలుగుతుంది, ఎప్పుడు ఆశ పుడుతుందో తెలియదు కదా. భర్త అంటే ఎప్పుడైనా ఆశ కలగొచ్చు, ఆశ పుట్టొచ్చు, భర్తతో ఎప్పుడైనా కలవచ్చు. అలాంటిది నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు?
ఈ సమయం ఆ సమయం అంటూ ఏమీ ఉండదమ్మా. భర్త అంటే అర్థం చేసుకుంటాడు భార్యని, భర్తని భార్య అర్థం చేసుకొని నడుచుకోవాలి. ఆశ పుట్టింది కదా అని ఇలా నీళ్లు పోసుకుంటే ఎలా చెప్పు అని అంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు అలా చేయొద్దు సరేనా, భర్త అంటే ఎప్పుడైనా నువ్వు కలిసి ఉండొచ్చు అని చెప్తే సరే అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి లక్ష్మి చూస్తూ సరే నేను వెళ్తాను అంటే వెళ్ళి బట్టలు మార్చుకోపో అని చెప్తుంది గౌరీ. సరే అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌరీ బాధగా ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసి గౌరీ గౌరీ అని పిలుస్తాడు. అయినా సరే గౌరీకి వినిపించుకోకుండా అలా నిలబడి ఉంటుంది. గౌరీ ఏంటే పలకవేంటి అని అంటాడు. ఇక అప్పుడే గౌరీ ఏమయ్యా ఏంటయ్యా అని అడిగితే ఏమైంది ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి అని అనగానే అది నేను ఇలా కంగారు పడుతూ అదే అయ్యా నేను ఒక విషయం గురించి చెప్తాను మీరేమీ అనుకోరు కదా అంటే నేనేమనుకుంటాను గౌరీ చెప్పు ఏ విషయమో అంటే మన అమ్మాయి అల్లుడు గారికి ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నా అంటే చెప్పు ఏంటో అంటే వాళ్ళిద్దరూ ఒకటయ్యారో లేదో మన అమ్మాయికి అసలే మొహమాటం ఎక్కువ అది సిగ్గుపడుతుంది అందుకనే వాళ్ళిద్దరూ ఒకటయ్యే మార్గం మనం చూడాలి అయినా మొదటి 3 రాత్రులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా జరిగేది మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ ఇక్కడే శోభనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అంటూ గౌరీ చెప్తుంది. ఇక అది మనం ఎలా చేస్తామే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారో అంటే ఏమీ అనుకోరయ్యా మన అమ్మాయిని చూస్తుంటే నాకు డౌట్గా ఉంది అందుకనే దానికి ఎడ్డి బాగుంది అది ఏమీ చేయలేదు అందుకనే ఇక్కడే మనం ఒకటి చేస్తే మనసుందయ్యా అంటే సరే నీ ఇష్టం నేనే పంతుగారితో అని చెప్తాడు. ఆ మాటకి ఇక ఒక్కసారిగా ఆనందంతో నా మంచి భర్త నా భర్తలాగా ఇలాంటి భర్త ప్రపంచంలోనే ఉండడయ్యా నీలాగా నువ్వు ఎంత గొప్పవాడివో ఇలా చెప్పామా అలా అర్థం చేసుకొని ఓకే చెప్పేస్తావు అని అంటే నన్ను మరీ పొగిడేస్తున్నావే అని ఏంటో ఆదికేశవులు అంటాడు. అలా అన్నాక వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడేమో బట్టలు కొనటానికి ఈ ఊరు వచ్చేస్తారు. లక్ష్మి వాళ్ళ ఊరికే అందరూ అంబిక సహస్ర అందరూ వచ్చేస్తారు. ఆ ఊర్లో వేరే అతని దగ్గర బట్టలు చూస్తూ ఉంటారు. అప్పుడు యమున సహస్రతో అమ్మ సహస్ర ఇది చూడు ఇది బాగుంటుందా అని చూపిస్తూ ఉంటే గట్టిగా ఒక్కసారిగా సహస్ర అరిచి ఇలా అంటుంది మళ్ళీ మొదలు పెట్టావా నేను చెప్పాను అప్పుడే నువ్వు వస్తే ఏదో ఒక పెంట చేస్తావని అందుకే నీ చేత నేను రావద్దని చెప్పాను ఇప్పుడు కూడా చూడు ఇది తీసుకో అది తీసుకొని నా మీద రుద్దుతున్నట్టుగా ఉంది అంటే అమ్మ సహస్ర నేను అలా ఏమీ అనలేదమ్మా నీకు నచ్చుతుందేమో చూడమని చెప్పాను అంతే అని అంటూ యమున అంటుంది. అలా అంటే ఇంకప్పుడే పద్మాక్షి అంటుంది నోరు మూసుకొని పడుండు అంతేకాని అది తీసుకో ఇది తీసుకో అంటే నువ్వేంటి చెప్పేది అని పద్మాక్షి సీరియస్గా ముందే చెప్పాం కదా అని పక్కనే ఉన్న వసుధ అంటుంది ఏంటక్క ఇప్పుడు వదిన ఏమన్నదని ఏదైనా నచ్చిందా అని చెప్పి అడుగుతుంది. దానికే ఎందుకు ఇంత నోరులేసుకొని అరుస్తుంది మీరు అంబికాని చూడు సహస్ర చిన్నవి చూసి చూడనట్టు వదిలేసాయి అన్నీ పట్టించుకుంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది మనశ్శాంతి లేకుండా పోతుంది అందుకే వదిలేసాయి ఇప్పుడు కాసేపు కూల్గా ఉండు అని చెప్తే ఇంకా అప్పుడే యమున నన్ను క్షమించండి మీ విషయంలో మాట్లాడినందుకు మీకు నచ్చినవి మీరు తీసుకోండి అని యమున అంటుంది. ఇక అలా వాళ్ళు చూస్తూ ఉంటారు. సహస్ర అలా చూస్తూ ఉంటుంది ఒక్కటి కూడా నచ్చట్లేదు ఏం బాలేవు అసలు ఇక్కడ అంటే పద్మాక్షి అంటుంది ఎవరో చెప్పారు ఇక్కడ చాలా బాగుంటాయని అందుకే ఇంత దూరం వచ్చాం కానీ ఇక్కడ ఏమున్నాయి ఏమీ లేవు అని తిడుతుంది పద్మాక్షి. అప్పుడే సహస్ర అంటుంది ఇంకేమైనా న్యూ మోడల్ ఉంటే చూపించండి అన్నీ ఓల్డ్గా ఉన్నాయి అంటే అయ్యో నా దగ్గర ఇవే ఉన్నాయమ్మా అని అంటే మరి ఇంకా ఇక్కడ ఎవరైనా మాకు అవసరానికి నేసిస్తారా అని వసుధ అంటుంది. అయితే ఈ ఊళ్ళో ఆదికేశవులు అని ఒక అతను ఉన్నాడమ్మా కానీ మీరు పెళ్ళంటున్నారు ఇంత తొందరగా అంటే అవుతుందో అవదో మరి అతని ఇంటికి వెళ్ళి ఒకసారి కనుక్కోండమ్మా అని అంటూ చెప్తాడు. అయితే అతని ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే అప్పుడే ఒక అబ్బాయిని పిలిచి రే వీళ్ళని ఆదికేశవులు బాబాయ్ ఇంటికి తీసుకెళ్లరా అంటే సరే అని చెప్పేసి రండి అని బయటికి తీసుకొని వస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత అందరూ వచ్చేసి నిలబడతారు బయట. ఆ అబ్బాయి ఇలా అంటాడు ఇలా నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటాను నా వెనకాల మీరు వచ్చేసేయండి అంటే సరే బాబు అని పద్మాక్షి అంటుంది. అందరూ కారులో వెళ్తూ ఉంటారు. ఆ అబ్బాయి సైకిల్ మీద ముందు వెళ్తూ ఉంటాడు.
లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం కోసం. ఇక అప్పుడే సహస్ర ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, అక్కడ కూడా బాగుంటాయో అని ఆలోచిస్తున్నాను. అంటే బాగానే ఉంటాయని చెప్పారు కదా, మనకి నచ్చినట్టు డిజైన్ చేసిస్తానన్నారు కదా, వెళ్ళి చూద్దాం అంటే అప్పుడు సహస్ర అంటుంది, బావా ముంబైలో ఈ సమయంలో ఏం చేస్తున్నాడో ఏంటో అని సహస్ర అంటుంది. అంబిక అనుకుంటుంది మనసులో, వాడసలు ముంబైకి వెళ్ళాడో లేదో అని నా అనుమానం అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో విహారీ గదిలోకి అందరూ ఒకేసారిగా వచ్చేస్తారు. చేతిలో పంచ పట్టుకొని లక్ష్మి అందరూ వచ్చేస్తారు. విహారీ అలా చూస్తూ ఉండగానే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ బాబు ఇదిగో పంచ తీసుకో అని అంటే, ఇదేంటి పంచేంటి నాకు అని విహారీ అంటాడు. నువ్వు ఈరోజు పంచ కట్టుకోవాలి బాబు అని అంటే, పంచొద్దు, నాకు కట్టుకోవటం రాదు, నా దగ్గర ఉన్నాయి కొన్ని, నేను అవి వేసుకుంటాను అని విహారీ అంటే, ఆచారాన్ని అలా అది ఇది వేసి తుడిచేయకూడదు బాబు, వేసుకోవాలి అని అంటూ పంచే కట్టుకోవాలి అని బామ్మ అంటుంది. అలా అనేసరికి విహారీ అలా చూస్తూ, లేదు పంచ నాకు కట్టుకోవటం రాదు అంటే, నేనున్నాను కదా, నేను కడతాను, ఆ ప్యాంటు విప్పు బాబు అని ఆదికేశవులు అంటే, అప్పుడే విహారీ వెనక్కి తిరిగి అమ్మో అని ఇలా పట్టుకుంటాడు. అప్పుడు రాజీ అంటుంది, పెదనాన్న ఏం చేస్తున్నావు నువ్వు అందరి ముందు అని అంటే, అయ్యయ్యో క్షమించు బాబు, అందరున్న సంగతి మర్చిపోయాను అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని అంటూ, సరే నువ్వు ఈ పంచ నేను కట్టిస్తాను బాబు నీకు అంటే, రాజీ అంటుంది, పెదనాన్న నువ్వు కట్టించడం ఎందుకు, మన లక్ష్మికి వచ్చు కదా పంచ కట్టియటం అని అంటే, బామ్మ అంటుంది, అవునే చిన్నదానివైనా మంచి మాట చెప్పావు, భర్తకి భార్య కట్టిస్తే ఆ సంతోషమే వేరు, ఇంకా అది చాలా అదృష్టం కూడా, భార్యతో కట్టించుకో బాబు, లక్ష్మి కడుతుంది అని పంచ తీసి లక్ష్మి చేతిలో పెట్టి, పదండి అందరూ పదండి బాబు, ఆచారం చెడగొట్టొద్దే అనేసి బామ్మ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. డోర్ పెడుతూ ఆచారం అనేసి చెప్పి వెళ్ళిపోతుంది. డోర్ పెట్టగానే విహారీ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. లక్ష్మి అలా చేతిలో పంచ పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఇప్పుడు ఎలా అయినా ఇలా ఇచ్చేసి నేను కట్టుకుంటాను అంటే, సరే అని లక్ష్మి ఆ పంచ ఇస్తుంది. నేను తాతయ్యకి అప్పుడప్పుడు కట్టేవాడిని, అలా ట్రై చేస్తానులే అని విహారీ అంటాడు. లక్ష్మి అలాగే విహారీ వైపు చూస్తూ ఉంటే, ఏంటి చూస్తున్నావు, అటు తిరుగు అని అంటాడు విహారీ. లక్ష్మి ఇలా ఏలు కురుక్కుని ఇలా సిగ్గుపడినట్టుగా అటువైపు తిరిగి మొహానికి చేతి అడ్డు పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ పంచ కట్టుకోవటం కోసం ప్యాంట్ ఇప్పి అక్కడ వేసేసి షార్ట్ మీద ఆ పంచని ఎలా కట్టుకోవాలా అనేసి సిగ్గుపడుతూ ఇంకా అలా చుట్టుకుంటూ ఉంటాడు. అది ఎన్నిసార్లు కట్టినా రాదు. లక్ష్మి ఏమో చూపెట్టుకుంటుంది. విహారీ లక్ష్మి వైపు చూస్తూ కంగారు పడుతూ ఆ పంచని ఇలా ముడివేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ విప్పుతూ ఇలా అలా కట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే, చూడొద్దు అని అంటాడు. లక్ష్మి అలాగే అటువైపు తిరిగి నిలబడుతుంది. విహారీ కష్టాలు పడుతూ ఉంటాడు పంచ కట్టుకోవటం కోసం. విహారీ లక్ష్మి ఇంట్లో ఉండగానే సహస్ర వాళ్ళు వచ్చేస్తారా, సహస్ర వాళ్ళు వీళ్ళింటికి వస్తే ఫొటోస్ కూడా కనిపిస్తాయి. ఫొటోస్ చూస్తారా లేదా లక్ష్మీ విహారీ డైరెక్ట్గా కనిపిస్తారా, అసలు చూడకుండా ఏదైనా మేనేజ్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.